ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు. పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేస్తూ కూడా సాధించలేకపోయాడు అంటే ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అవసరమా? మొదట్లో చంద్రబాబు గారు గత ఎన్నికలకు ముందు 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, మాట మార్చాడు. హోదా కాదు, ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు వస్తాయని ప్యాకేజీ కావాలి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మాట మార్చాడు. మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు. అందుకే ఎప్పుడు 2 ఏళ్ళు ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. అంటే నాకు 2 నాలుకలు ఉన్నాయని చెప్పుకోవడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. ఇప్పటి నుంచి మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా 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 అంటే అవును కరెక్టే, మీకు 2 నాలుకలు ఉన్నాయని అనాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు చేశాడు, రాసా రోకోలు చేశాడు, ప్రతి జిల్లాలో యువబేరీలు పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది రాజీనామాలు కూడా చేసి నిరసనగా పదవీ త్యాగం కూడా చేశారు. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా పోరాడుండకపోతే ఈరోజు చంద్రబాబు గారి నోట మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? ఈరోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల కాదా? చంద్రబాబు గారు దమ్ముంటే నిజం ఒప్పుకోవాలి. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. ఎందుకో తెలుసా? నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. చంద్రబాబు గారు ఇప్పుడు అంటున్నారు బీజేపీతో 4 సంవత్సరాలు చంద్రబాబు గారు సంసారం చేసి మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. మాకే గనక బీజేపీతో పొత్తుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ మాఫీ చేసుకునే వాళ్ళు కాదా? కేసీఆర్తో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు చంద్రబాబు గారు. నిజానికి కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది ఈ చంద్రబాబు గారే. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు గారు. పొత్తులని ఈయన పెట్టుకోవాలని చూసి మాకు పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు ఎవ్వరితోనూ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్తో పొత్తు లేదు, మాకు కేసీఆర్తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకుంటున్నారు, జనసేనను తోడు తెచ్చుకుంటున్నారు. మమతా బెనర్జీ అంట, ఫారూక్ అబ్దుల్లా అంట, కేజ్రీవాల్ అంట, హెచ్డి గౌడ అంట, ఎవరు తోడొస్తే వాళ్ళు తెచ్చుకుంటున్నది చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే దానికి డైరెక్టరు చంద్రబాబు గారు. ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసి చీఫ్ సీట్లు పంచుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారికి సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన గారి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్తే పచ్చ పార్టీ వాళ్ళు అక్కడ హాజరవుతారు. ఏమిటర్థం? ఏమిటర్థం? జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే. పవన్ కళ్యాణ్ గారి అన్న గుర్తున్నారా? చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏం చేశారో గుర్తుందా? ప్రజారాజ్యం పార్టీ అని పెట్టారు. ఆ పార్టీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. చివరికి ఏం చేశారు? ఆ ప్రజారాజ్యం పార్టీని కాస్త హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకే అమ్మేశారు. అన్న తమ్ముడికి పోలికలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. ఇప్పుడు ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు, అంతే తేడా. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పుకొని తిరుగుతున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? నమ్ముతారా? తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు మన రాష్ట్రాన్ని. రాష్ట్రమంతా పక్కన పెడితే కేవలం విశాఖపట్నంలో లక్షల కోట్లు విలువ చేసే భూమిని బెనామీలకు ఇచ్చేసుకున్నారు, స్వహా చేసేశారు. 900 కోట్లు విలువ చేసే విశాఖపట్నంలో భూమిని లులు అనే కంపెనీకి ఇచ్చేశారట. ఇది న్యాయమేనా? 1000 కోట్లు రాయితీల కింద ఇచ్చారట. ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పమంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పరు. తండ్రి కొడుకులు కలిపి లూటీ చేశారు. 5 సంవత్సరాలు ప్రజల బాధ్యత చంద్రబాబు గారిది కాదా? ఈ 5 ఏళ్ళు లోకేష్ భవిష్యత్తు మాత్రమే చంద్రబాబు గారి బాధ్యత. ఈ 5 ఏళ్ళు లోకేష్ గురించి మాత్రమే ఆలోచన చేశాడు. ఈ 5 ఏళ్ళు ఆ పప్పు గారికి మాత్రమే సేవలు చేశాడు. ఇప్పుడేమో ప్రజల బాధ్యత, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగబాబు. నమ్ముతారా? నమ్ముతారా? పొరపాటున మన భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు, తస్మాత్ జాగ్రత్త.